ఇప్పుడు ఒక ఒక పదం ఉందండి, మాటకు మాట దెబ్బకు దెబ్బ అని. మన వాళ్ళు ఆ మాటకు వస్తే మన వాళ్ళు బాయ్కాట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే మన టాలీవుడ్ మూవీ ఓజీ మూవీ అక్కడ వేశారు బెంగళూరులో. మరి సినిమా వేసినప్పుడు సినిమా చూడకుండా పోస్టర్లు చించేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చూసుకోండి, కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతారా వరకు అన్ని మనం ఇక్కడే హిట్ ఇచ్చాం వాళ్ళకంటే. అక్కడికంటే కలెక్షన్లు ఇక్కడే బాగా వచ్చాయి. ఒక శాండల్వుడ్ అనే కాదు, ఏ సినిమా అయినా కూడా తమిళనాడులో కూడా కొన్ని హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ చేశాం. అది మన తెలుగుడి సత్తా. మనోడు అవతలని ఆదరించుకోడు, గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అంత తెలుగు వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మన సినిమాలు ఎందుకు వాళ్ళు బ్యాన్ చేశారు? కాబట్టి మన వాళ్ళు బ్యాన్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే కొంతమంది సినిమా ప్రేమికులు ఏమంటున్నారంటే, వాళ్ళు చేశారని మనం చేస్తే వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏముంది, మనం అంతా ఈక్వల్ గా చూడాలని చెప్పి. సరే అట్లయితే ఈసారి నుంచి మీరు సినిమాలు ఏం రిలీజ్ చేయకండి. మరి అలా మీరు రిలీజ్ చేయకండి. వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి మనకు తేడా లేకుండా ఏందని చెప్పేసి అంటే మీరు కూడా సినిమా రిలీజ్ చేద్దండి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, వాళ్ళకు మనకు తేడా లేకుండా ఉండడం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సినిమా రిలీజ్ అయినాక మనం సినిమా చూసాను అనుకోండి, వాళ్ళు లాభపడతారు, కలెక్షన్లు పోతాయి. అక్కడ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ కలెక్షన్ అనేది తగ్గిద్ది వాళ్ళు మన సినిమా చూడకపోతే. మనం కూడా తగ్గిద్దాం అంటే మనం కూడా తగ్గించినట్టు ఉంటుంది కదా చూడకపోతే. ఇక్కడ లాభం అనేది మనకు కాదు, వాళ్ళకి లాభం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన కళాకారులు అందరూ ఒకటి, సినిమాలన్నీ ఒకటి, మనం ఆదరిద్దాము, సినిమా ఖచ్చితంగా యథావిధిగా వస్తుంది, టికెట్లు కూడా హైక్ ఇద్దామని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఆయన ఒపీనియన్ కి ఏం చెప్పారు? అంత మంచితనం కూడా వద్దు కదన్నా, అంత మంచితనం కూడా ఉండకూడదు. వాడు నీకు మంచి ఎవరైనా కానీ అతను అవసరం వల్ల నీకు మంచి చేసినప్పుడు మంచి, వాళ్ళు చెడు చేసినప్పుడు నువ్వు కూడా చెడు చేయొచ్చు, తప్పేం లేదు. నేను మంచి చేస్తా అంటే అవ్వదు, దాన్ని మూర్ఖత్వం అంటారు చాలా వరకు. అతి మంచితనం పనికి రాదు. అతి మంచితనం వల్ల కూడా చాలా మంది చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత మంచితనం పనికి రాదు. నేను ఏమంటున్నా అంటే, మనం పాత సినిమాలు చూసుకుంటే యుగాని ఒకటి సినిమా చూసారా, తమిళనాడు కంటే మన తెలుగులోనే హిట్ అయింది. కేజీఎఫ్ లో కలెక్షన్ అక్కడికంటే ఇక్కడ ఎక్కువ వచ్చాయి చూసుకోండి కావాలంటే. కాంతారా అక్కడికంటే ఇక్కడ ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇంతగా ఆదరిస్తున్న తెలుగువాడి సినిమా అక్కడ ఆదరించకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ అని చెప్పేసి ఒక వివాదం ఉండేది. ఆ సినిమాలు ఎందుకు రాదు, నార్త్ ఇండియన్ బాగుండవు అని చెప్పి. సౌత్ ఇండియాలో మరి సౌత్ ఇండియన్ అన్నప్పుడు శాండల్వుడ్ సౌత్ ఇండియానే, కాలీవుడ్ సౌత్ ఇండియానే. మరి ఇన్ని మనం ఉన్నప్పుడు అన్నదమ్ముల్లా ఉండాల్సిన మనము ఎందుకు ఈ భాషా విభేదాలు? ఆ థియేటర్ అతను కన్నడ అతను కదా, ఆ థియేటర్ అతను కదా కన్నడ అతను కదా, అక్కడ రైట్స్ కొన్న అతను కన్నడ అతను కదా, మరి అతనికి కలెక్షన్లు పోతాయి కదా, అతనికి ఎంత నష్టం వచ్చింది. మరి ఆ కన్నడికల గురించి ఆలోచించవచ్చు కదా కన్నడ వాళ్ళు. ఇక్కడ మనుషులు కాదు మనం ఆలోచించాల్సింది, భాష గురించి కాదు, మనుషుల గురించి. ఇప్పుడు ఒక హీరో సినిమాకి హీరో అన్నప్పుడు కూడా అన్ని భాషలో సక్సెస్ కావాలి, సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. కానీ అక్కడికి రిషబ్ శెట్టి గారు కూడా ఈవెంట్ లో అన్ని భాషల్లో మాట్లాడి ట్రై చేశారు, బట్ తెలుగు భాష మాట్లాడలేదు. ఆయన కూడా డిఫరెన్స్. ఇప్పుడు అదే కదా అనేది, తెలుగు భాష ఎందుకు మాట్లాడలేదు కదా. దేశ భాషలో ఎందుకు తెలుగు లెస్ అని చెప్పేసి ఒక పదం ఉంది. అంటే ఎంత గొప్ప తెలుగు భాష మంది, ఎంతో మనము రాజకీయ నాయకుల దగ్గర నుంచి మనం ఎంతో మంది గొప్ప విశ్వవిఖ్యాతలు ఇచ్చాం మనం తెలుగు వల్ల. అలాంటి తెలుగు భాష మాట్లాడడానికి ఆయన మొన్న రిషబ్ శెట్టి గారు చాలా ఆలోచించారు. మరి ఎందుకు అది మనకు కూడా తెలియదు. దీని గురించి అందుకే అంటున్నారు కదా కాంతారాన్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి, తెలుగు ఎందుకు మాట్లాడని చెప్పేసి. మన వాళ్ళు కన్నడలో మాట్లాడకపోతే మనం అంటారు అక్కడికి వెళ్ళి సెలబ్రిటీస్ కాకపోయినా, ఇప్పుడు సెలబ్రిటీసే మాట్లాడారు తెలుగులో. మరి మనం కూడా చేయడంలో తప్పేముందండి? ఆలోచించుకోండి. దేశ భాషలను తెలుగు లెస్స, తెలుగు వాడి, తెలుగు నాడి, తెలుగు వేడి చాలా గొప్పది. దాన్ని మీరు గుర్తించండి. ఇక్కడున్న మన వాళ్ళు ఇప్పుడు తెలుగు భాష గురించి మనం ఇంతగా మాట్లాడతాం, కానీ కాసేపు మనమే తెలుగు గురించి మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం తప్పు లేదు. మనల్ని మనం అగౌరవపరచకూడదు. తెలుగుని మన తెలుగు భాషను అగౌరవపరిచి ఇంగ్లీష్లో మాట్లాడతాం, అది తప్పు. నీకు వచ్చిన భాష అది నీకు జాబ్ తెప్పిస్తుంటే ఓకే మాట్లాడచ్చు, అంతవరకే. తర్వాత నువ్వు మళ్ళీ అందరితో తెలుగులో మాట్లాడు. తెలుగు భాష చాలా గొప్పది. పంచకట్టలోన ప్రపంచాన మునగాడు, కండువలేంది గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాణాలు పల్లె ముందుంచిన గోంగూర పచ్చడి కోసం ఎదురు చూసేవాడు ఎవడయ్యా ఇంకెవడంటే తెలుగువాడే. అర్థమైంది నేను చెప్పిందన్నా? మన తెలుగువాడు ఏంటంటే ఎన్నో నువ్వు కూరలు పెడతావు, ఏం ఆలోచించాడు, గోంగూర పచ్చడి తిని బతుకుతాడు మనోడు, అంత సింపుల్గా ఉంటాడు. అది మన గొప్పతనం. నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటాను నేను తెలుగుని అని చెప్పేసి. కానీ చాలామంది చెప్పుకోరు ఆ మాట. హే తెలుగువా, మనం కూడా మారాలి. మనం ఇప్పుడు సినిమాలో ఇప్పుడు కాంతార సినిమా బ్యాన్ చేయడం, బాయ్కాట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ ఉన్నది అది పక్కన పెడితే మనం కూడా మారాలి. మనకి ఇప్పుడు భాష మీద ప్రేమ రావడం కాదు, మనకు భాష మీద ఎప్పటి నుంచో ప్రేమ ఉండాలి. భవిష్యత్తులో టాలీవుడ్లో సినిమా పేర్లు కూడా తెలుగులోనే రావాలి. అలా వస్తేనే మన తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది. లేకపోతే ఇలానే మనం కూడా ఇంకా అలాగే ఉంటాం. కాబట్టి తెలుగు భాషను గౌరవిద్దాం. జై తెలుగు తల్లి.